కీవర్డ్ మ్యాచ్ టైప్స్ గురించి చూద్దాము. కీవర్డ్ మ్యాచ్ టైప్స్ అంటే ఏమిరా అంటే, కీవర్డ్ ఇప్పుడు 3 రకాలుగా మ్యాచ్ టైప్ ఉంటుందనమాట. ఒకటి బ్రాడ్ మ్యాచ్, ఇంకోటి ప్రైస్ మ్యాచ్, ఇంకోటి ఎగ్జాక్ట్ మ్యాచ్. ఈ బ్రాడ్ మ్యాచ్ అంటే ఏమి? ప్రైస్ మ్యాచ్ అంటే ఏమి? ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే ఏమి? దాని గురించి ఫ్లెక్సిబిలిటీ, సింగులర్, ప్లూరల్, మిస్‌స్పెల్లింగ్. బ్రాడ్ మ్యాచ్ అంటే ఏమి? ఫ్లెక్సిబిలిటీ అనమాట. ఫ్లెక్సిబిలిటీ అంటే ఏమి? ఇది సింగులర్‌గా ఉండొచ్చు, ప్లూరల్‌గా ఉండొచ్చు, మిస్‌స్పెల్లింగ్స్ కూడా ఉండొచ్చు. ఉంటే అదేమవుతుంది ట్రిగ్గర్ అవుతుందనమాట బ్రాడ్ మ్యాచ్. మనము ఈ అడ్వర్టైజ్‌మెంట్ చేసేటప్పుడు ఈ 3 కేటగిరీలు వస్తాయి. మనం కీవర్డ్ రీసెర్చ్ చేసేటప్పుడు కూడా ఈ 3 కేటగిరీస్ వస్తాయి. బ్రాడ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్, ప్రైస్ మ్యాచ్ అనేసి. ఇది మీకు కంపల్సరీ తెలుసుకోవాలా. డిజిటల్ మార్కెటింగ్ లేదా ఎస్ఈఓ చేయాలా, ఎస్ఈఓ చేయాలనుకునే వాళ్ళు దీన్ని కంపల్సరీ తెలుసుకోవాలి. కీవర్డ్ మ్యాచ్. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. కాటన్ సిల్క్ శారీ. ఇది కీవర్డ్. ఎవరు సెర్చ్ చేసేవాళ్ళు. మన కీవర్డ్ అనమాట మన దగ్గర ఉండేది. సెర్చింగ్ వర్డ్ ఏమి? సిల్క్ శారీ, సిల్క్ కాటన్ శారీ, కాటన్ సిల్క్ శారీస్. ఇక్కడేమి ఇది ప్లూరలు, ఇది సింగులరు, ఇదేమి మిస్‌స్పెల్లింగు. ఇలా 3 రకాలుగా ఉన్నప్పుడు కూడా బ్రాడ్ మ్యాచ్‌లో ఏమవుతుందిరా అంటే కీవర్డ్ మన అడ్వర్టైజ్‌మెంట్ అనేది చూపెట్టొచ్చు అనమాట. అంటే ఈ కీవర్డ్‌ని మనం టార్గెట్ చేస్తున్నాము. ఈ టార్గెట్‌లో ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు మనదేమవుతుంది అడ్వర్టైజ్‌మెంట్ చూపెడతాం. అదే ప్రైస్ మ్యాచ్ అనుకోండి. అంటే ఏమి? కాటన్ సిల్క్ శారీ అనేది కీవర్డ్ అయినప్పుడు సిల్క్ కాటన్ శారీ అంటే ఏమి? సిల్క్ శారీ, సిల్క్ కాటన్ శారీ అంటే ఏమి? 3 అనేది ఉండాలన్నమాట ఖచ్చితంగా. అప్పుడే ఏమవుతుంది ట్రిగ్ అవుతుంది. అదే సిల్క్ శారీ అనేసి అంటే ఈ 2 ఉండిందనుకోండి, కాటన్ సిల్క్ అని, సిల్క్ శారీ అని, అప్పుడు ట్రిగ్గర్ కాదు. ఇది ప్రైస్ మ్యాచ్ అంటారు. అంటే ఏమి? వెనక్కి ముందు వెనక్కి అలా ఉంటే కూడా ఏమవుతుంది ట్రిగ్గర్ అవుతుంది అనేసి దానికి అర్థం. అంటే మన అడ్వర్టైజ్‌మెంట్ చూపెట్టొచ్చు. ఇప్పుడు కాటన్ సిల్క్ శారీ అనేది కీవర్డ్ అయినప్పుడు నువ్వు ప్రైస్ మ్యాచ్‌లో పెట్టినప్పుడు సిల్క్ కాటన్ శారీ అనేసి ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు నీకు అదేమవుతుంది అడ్వర్టైజ్‌మెంట్‌లో ర్యాంక్ అయ్యేదానికి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఎగ్జాక్ట్ మ్యాచ్. నువ్వు ఏదైతే ఇస్తాన్నావో దాన్ని అదే విధంగా వస్తేనే నీకు ట్రిగ్గర్ అవుతుంది. అంటే కాటన్ సిల్క్ శారీ అనేసి ఇస్తేనే ట్రిగ్గర్ అవుతుంది. కాటన్ శారీ అని, సిల్క్ శారీ అని ఇలా ఇచ్చినార్రా అంటే ట్రిగ్గర్ కాదు. ఇప్పుడు ఈ స్లైడ్ మీకు చూస్తానంగానే అర్థమవుతుంది. బ్రాడ్ మ్యాచ్, ప్రైస్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్. కీవర్డ్ మ్యాచ్ టైప్స్‌లో నీకు ఇది అర్థమైంది అనుకుంటాను. బ్రాడ్ మ్యాచ్ అంటే ఏమి? ప్రైస్ మ్యాచ్ అంటే ఏమి? ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే ఏమి అనేసి. అర్థమైంది కదా! ఇది చాలా ఇంపార్టెంట్. మీ కీవర్డ్ రీసెర్చ్ టాపిక్‌లో ఎస్ఈఓలోనూ పనికొస్తుంది. ఇక్కడ మీరు టూల్స్ యూజ్ చేస్తారు కదా! సెమ్‌రేషియో, హెచ్‌రెఫ్ ఇవంతా. అప్పుడు నీకు ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ గూగుల్ కీవర్డ్ ప్లానర్‌లోను యూజ్ అవుతుంది. నెక్స్ట్ మీరు గూగుల్ యాడ్స్‌లో రన్ చేయాలనుకున్నప్పుడు నీకు ఇది యూజ్ అవుతుంది. ఓకేనా? అర్థమైంది కదా! మీకు